ఈ కార్యక్రమానికి రాయదుర్గం నియోజకవర్గం నుంచి విచ్చేసిన వీరశైవులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మరియప్ప గారు ఇంతమందిని కలుపుతారని నేనైతే ఊహించలే. దానికి మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఇట్లా కర్నూలు నుంచి సాధికార కమిటీ అధ్యక్షులు చెప్పినారు మీటింగ్ పెట్టాలంట మనం. అంటే మరియప్ప గారు మీరు కలిసి పెట్టమంటే మరియప్ప గారు ముందుకు వచ్చి నేనే కనేకల్లులో ఏర్పాటు చేస్తాను, అందరూ రాండి అని ఆయన ఏర్పాట్లు చేసినందుకు వీరశైవులందరి తరఫున ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వీరశైవం అనేది ఒక మతం కాదు. మూఢనమ్మకాల ముసుగులో అరాచకం రాజ్యమేలుతున్న సమయంలో ఉద్భవించిన మహనీయుడు బసవేశ్వరుడు. సమాజానికి ఒక దారి చూపించిన మహానుభావుడు ఆయన. ఆ చూపించే క్రమంలో స్వతహాగా అనేక ఇబ్బందులు ఎదురైన ధీటుగా నిలబడి పోరాడిన యోధుడు బసవేశ్వరుడు. అందుకనే ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన చూపిన మార్గం అత్యంత పవిత్రమైనది, అందరూ కూడా అనుసరించాల్సిన మార్గం అది. అంత ఒక ఉదాత్తమైన జీవన మార్గాన్ని ప్రబోధించిన బసవేశ్వరుడు సాక్షిగా చెప్తా ఉన్నా, తప్పకుండా మిమ్మల్ని ప్రత్యేకంగా చూసి కనేకల్లులో బసభవనం నిర్మాణానికి నేను తప్పకుండా పని చేస్తానని మీ అందరికీ మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే నేనే స్థలం ఇప్పించా. అంతకుముందు అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఎమ్మెల్యేలు వచ్చినారు పోయినారు, కానీ వీరశైవుల్ని గుర్తించి వీళ్ళకు కూడా ఒక సముదాయ భవనం ఉండాలా, ఒక స్థలం ఉండాలని ఒక ఎకరా స్థలాన్ని ఆ రోజు మరియప్ప గారు, మా యువరాజు గారు వీళ్ళందరూ కూడా అడిగినప్పుడు ఇక్కడ కేటాయించడం జరిగింది. తప్పకుండా అక్కడ ఒక సముదాయ భవన నిర్మాణానికి నేను కృషి చేస్తాను. అట్లాగే మీరందరూ చాలా సంవత్సరాలుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీసీలుగా లింగ్విస్టిక్ మైనారిటీస్ కింద ఉన్నాం. అదే ఓబీసీలు అయితే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో ఓబీసీల కింద మాకు కూడా రిజర్వేషన్లు వస్తాయి. అది మా ఆశ, ఆకాంక్ష. దాన్ని నెరవేర్చమని అడుగుతా ఉన్నారు. అది కేంద్రం చేయాల్సిన పని. కానీ మీ వాడిగా, మీ ప్రతినిధిగా నా వంతు ప్రయత్నాలు నేను తప్పకుండా చేస్తానని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఢిల్లీలో అంత ఆషామాషిగా జరిగే వ్యవహారాలు కాదు. మన పార్లమెంటు సభ్యుల సహకారంతో నేను కూడా ఢిల్లీకి వెళ్ళి మీకోసం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోతానని మనవి చేస్తా ఉన్నా. ఇంకా మీరు 5 ఏళ్ళుగా చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని. ఒక అరాచకమైన పరిపాలన ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుందని 5 ఏళ్ళుగా మనం చూస్తా ఉన్నాం. ఇసుక దొరకదు, మద్యం అంటే నాసిరకం మద్యం, ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యం ప్రభుత్వమే అమ్ముతా ఉంది. ప్రభుత్వం ఎక్కడైనా ఆరోగ్యాలు పాడైన వాళ్లకు ఆసుపత్రులు కట్టించి బాగు చేస్తుంది. కానీ ప్రభుత్వం మనుషుల ఆరోగ్యాలతోనే చెలగాటమాడే ప్రభుత్వం ఇది. ఇది మంచి ప్రభుత్వమా అని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు దశల వారీగా మద్యపాన నిషేధం అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరికి ఆలోచనలు కూడా రావు. ఎవరైనా ఆస్తులు తాకట్టు పెడతారు. కానీ ఊర్లో కళ్ళు దుకాణం దగ్గర ఒక ₹1,00,000 2 లక్షలు తీసుకొని మా ఇంట్లో 3 తాగుతారు కాబట్టి ఇంత కడతాం మేమని అప్పు తీసుకున్నట్లుంది. అట్లాంటి అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఊహించలే. గట్టిగా చెప్తా ఉంటాడు, నేను 2,39,000 కోట్ల రూపాయలు నగదు బదిలీ ద్వారా అనేక రూపాల్లో పథకాలు ఖర్చు పెట్టినా నేను. మరి అభివృద్ధి లేదు ఎక్కడ. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక పెద్ద రోడ్ వేయలే, ఒక పెద్ద బిల్డింగ్లు కట్టలే, ఒక రాజధాని అమరావతి నిర్మాణం చేయలే, ఒక పోలవరాన్ని కట్టలే. మరి 12 లక్షల కోట్ల అప్పులో 2,39,000 కోట్లు పోతే
మిగతాదంతా ఎక్కడ పోయినట్ల 9,61,000 ఎక్కడ పోయినట్ల అంటే వైసీపీ నాయకులు జోబుల్లో పోయినాయి. ముఖ్యమంత్రి చుట్టూ ఉండే వాళ్ళు దాన్నంతా కూడా భోంచేశారు. అంటే అప్పులు తెచ్చి మన నెత్తిన పెట్టి వాళ్ళేమో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈరోజు విచ్చలవిడిగా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు. ఓటుకు 5,000 ఇస్తాం, 4,000 ఇస్తాం, ఎంతైనా ఇస్తామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రజలంటే అమ్ముడు అయ్యే వాళ్ళ సంతలో సరుక మీ దృష్టిలో? చాలా అన్యాయం కదా ఇది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ బలహీనతలను మీద రాజకీయం చేయాలనుకోవడం చాలా దుర్మార్గమైన ఆలోచన. కాబట్టే నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఎవరు మంచి ఎవరు చెడు, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో మనము ఎవరి వైపు నిలవాలా? ధర్మాన్ని కాపాడడానికి నిలబడాలనా, అధర్మానికి సపోర్ట్ చేయడానికి నిలబడాలనా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లింగాయతులంటే క్రమశిక్షణకు మారుపేరు. మీ జీవన విధానం, మీరు పడే కష్టం, ఎదుటివాడి కష్టంలో మీరు పాలు పంచుకునే విధానం, ఇవన్నీ కూడా 10 మందికి ఆదర్శవంతం. సమాజానికి మంచి మార్గాన్ని చూపించేవా సామాజిక వర్గంలో వీరశైవులు ముందుంటారు. ఎందుకంటే ఒక ఉదాత్తమైన జీవన విధానం ఇది. అట్లాంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకున్న మీరందరూ సమాజానికి మంచి జరిగే విధంగా, ఆ జరిగే మంచిలో మీ భాగస్వామ్యం ఉండే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. దానికి మీరందరూ కూడా సమాయత్తం కావాలి. ధర్మానికి ప్రతిరూపం చంద్రబాబు నాయుడు గారు, అధర్మానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి. మరి ధర్మం వైపు నిలబడతామా, అధర్మానికి సపోర్ట్ చేస్తామా అనేది మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ధర్మాన్ని రక్షించడానికి, సమాజాన్ని బాగు చేయడానికి తన జీవితాన్ని పణంగా పెట్టిన పోరాట యోధుడు బసవన్న వారసులుగా మీరందరూ కూడా ధర్మం వైపు నిలబడాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మం చాలా ఉదాత్తమైనది, దానికి మించిన వ్యవహారం లేదు. కాబట్టి నేను రాయదుర్గం నియోజకవర్గం నుంచి గెలిస్తే ఈ రాయదుర్గం బాగుపడుతుంది. 14-19 మధ్య కాలంలో 4,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రాయదుర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. నేను రాయదుర్గానికి కాలువ శ్రీనివాసులు ముందు తర్వాత అనే విధంగా కార్యక్రమాలు చేశాను. నేను నాకు వేరే వ్యాపారం లేదు, వ్యాపకం లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రజాసేవ. నాకు ఒకడే కొడుకు, ఏదో స్కానింగ్ సెంటర్ పెట్టుకొని పని చేసుకుంటా ఉంటాడు. కోడలు డాక్టరు, ఆ అమ్మాయికి డబ్బులు వస్తాయి. మా కుటుంబం గడవడానికి ఏమి ఇబ్బంది లేదు. నా దృష్టి అంతా కూడా ప్రజల మీద, అభివృద్ధి పైనే. నాకున్న పలుకుబడిని, పేరును, ప్రఖ్యాతుల్ని ఈ రాయదుర్గం అభివృద్ధి కోసమే ఖర్చు పెడతామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని మీ అభివృద్ధి కోసం, మీ బావు కోసం, మీ పిల్లలు బాగుండడం కోసం నేను కష్టపడతానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. మీరు ఒక ఓటు వేస్తే 5 సంవత్సరాలు మీ పాలేరుగా పనిచేసి మీ కష్టాల్లో, మీ సుఖాల్లో మీకు తోడుగా ఉంటానని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కాబట్టి నేను చేసే పని ఒకటే, ప్రజాసేవ. నా ప్రత్యర్థి ఉన్నాడు మెట్టుగోవింద్ రెడ్డి, అతను గెలిస్తే అతను బాగుపడతాడు, అతను వ్యాపారం బాగుంటుంది. అంతకుముందు 2004-9 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాడు, మొన్నటిదాకా 3 ఏళ్ళు ఏపీఐసి చైర్మన్ గా ఉన్నాడు. ఇవన్నీ కలుపుకుంటే 14 ఏళ్ళు పదవిలో ఉన్నాడు. చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పనన్నా చేశాడా? మీరే మీ గుండెల మీద చేసి పెట్టుకొని ఆలోచన చేయండి. ఏమీ చేయలేని వాడు, చేయడం చేతగాని వాడు, ఎట్లా చేయాలో తెలియని వాడు ఎమ్మెల్యే ఏం చేస్తాడు? అతని వ్యాపారాలు చూసుకుంటాడు, అతని ప్రతిష్టను చూసుకుంటాడు తప్ప ప్రజలకు అతని వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి
మీ ఓట్లన్నీ కూడా సైకిల్ గుర్తు పైన వేయండి, మీ బంధువులతో మిత్రులతో వేయించండి. మంచి మెజారిటీ తీసుకొస్తే మనం చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయనతో మాట్లాడి, సార్ మా వాళ్ళు ఇంత మెజారిటీ ఇచ్చినారు కాబట్టి మనం అన్నింటినీ మంచి పనులు చేయాలని మనమంతా కూడా గట్టిగా మాట్లాడేదానికి కొట్లాడేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి తక్కువ మెజారిటీ వస్తే అందరూ గెలిచినారు నువ్వు గెలిచినావు అనే మాట రాకోకుండా ఎక్కువ మెజారిటీ వస్తే ఎక్కువ పనులు చేసేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఎక్కువ మెజారిటీ వచ్చే దాంట్లో లింగాయతులు ప్రముఖ పాత్ర పోషించాలని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకుంటా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే పనులు, మద్యం అట్లా చేసా, ఇసుక ఇట్లా చేసా, ధరలైతే విపరీతంగా పెరిగా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయ, మంచి నూనె ఎట్లా రేట్లు ఉండేటివి. మంచి నూనె 80 రూపాయలు ఉంటే 180 రూపాయలు అయింది. గ్యాస్ సిలిండరు 630 ఉంటే ఇప్పుడు 1100 అయింది. అందుకనే ఒకటే నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ పేద కుటుంబం గ్యాస్ కొనుక్కోకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం మనం అధికారంలోకి వస్తే. పెన్షన్ 4000 చేయబోతా ఉన్నాం. బీసీలు మీరందరూ కూడా, మేమంతా కూడా అందరం బీసీలమే. మనం బీసీలకు 50 ఏళ్ళకి నిండితేనే పెన్షన్ వస్తుంది, అది కూడా 4000 రూపాయలు వస్తుంది. 60 ఏళ్ళు కాదు, మనందరికీ 50 ఏళ్ళే. అట్లాగే స్కూల్కి పోయే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు డబ్బులు వస్తాయి. 18 ఏళ్ళు నిండితే చాలు, ఒక ఇంట్లో మహిళ ఉంటే ఆ మహిళకు 1500 రూపాయలు డబ్బులు వస్తాయి. రైతులు పాస్బుక్ ఉంటే మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు డబ్బులు వస్తాయి. పాస్బుక్ అంటే గుర్తొచ్చింది, పాస్బుక్ల మీద ఎవరు ఫోటోలు వస్తున్నాయి ఇప్పుడు? న్యాయమా ఇది? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత ఆస్త, మన భూమి పైన మన హక్కులు ఉండాలా, మన ఫోటోలు ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే ఎంత అన్యాయం. వైసీపీ నాయకులే నిలదీస్తా ఉన్నారు. వేంపల్లిలో ఒక అతను రెడ్డి, అతను కూడా పురుషోత్తం రెడ్డి అని, జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తా ఉంటే, ఏమ్మా నీ మొగుడికి చెప్పచ్చు కదా, మా పాస్బుక్ల మీద ఆయన ఫోటో ఎందుకు వేసుకున్నాడు, ఇది న్యాయమా చెప్పని భారతీ రెడ్డిని ఒక వైసీపీ నాయకుడు నిలదీశాడంటే రైతుల్లో ఎంత బాధ ఆవేదన ఉందో పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడాన్ని ఎంత వ్యతిరేకిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మొన్ననే ఏపీ ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్ తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా దుర్మార్గాలు ఉన్నాయి. మేధావులందరూ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ఎప్పుడో, ఈ భారతదేశంలో భూ యజమాన్య హక్కులను నిర్ణయించే అధికారం ఒక కోర్టుకు తప్ప ఎవరికి లేదు, ఏ వ్యవస్థకు లేదని కోర్టు స్పష్టంగా చెప్తే ఆ మాట చెప్తావా నువ్వు? నేను ముఖ్యమంత్రిని అది తీసేసి కోర్టులకు ఉండే అధికారాలను కూడా తీసేసి అధికారులు ఇచ్చారు. దానివల్ల ఏమవుతుంది? మీకు ఈరోజు మీ పేరు ఉంటే మీ భూమి పైన రేపొద్దున ఇంకో పేరు ఎక్కేయచ్చు. అధికారి అడిగేదానికి లేదు, కోర్టు పోయేదానికి లేదు. నాకు న్యాయం చేయమని ఎవరి దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళ. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? మీ భూమి ఎంత, విలువ ఎంత, సరే నాకేంటో ఇస్తామని అడుగుతాడు. ఈ రకంగా భూ కబ్జాలను ప్రోత్సహించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి రైతు బతుకులను భవిష్యత్తును సర్వనాశనం చేయడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ చిత్తుగా ఓడించుకొని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బుద్ధి చెప్పాలి. ఇట్లాంటి నల్ల చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళకి, ఇట్లాంటి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళకు గుణపాఠం నేర్పాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లు వేయాలా. ఎమ్మెల్యే కోటి, ఎంపీ కోటి, ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చేతులెత్తి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.